జీవాలు పక్షులు చూద్దామన్నా కానొస్తలేవుల్లా. కానీ ఊర్ల పొంట పోతే ఆడాడ ఇండ్లల్లా కోళ్ళు మేకలు గొర్రెలు ఎడ్లు ఆవులు బర్రెలు ఏడనో తన కాకులు కొంగలు కానొస్తే మా ఎక్కువ. రామశిల్క సూపే బంగారమైంది. ఇక కుక్కలు కోతులంటే మందలకు మందలే ఊర్ల మీదకి వస్తున్నాయి అనుకోండి, అదేరే ముచ్చట. అడవుల పొంట ఉండే ఊళ్ళకైతే పులులే షికారుకు వస్తున్నాయి. అట్లనే ఓ తాన తొవ్వ తప్పి ఓ జీవి వచ్చింది. అది ఏంటిది, అటెనక ఏమైందనేది తెలవాలంటే గీ ముచ్చట చూడాలే. ఇదేంద్రో గమ్మతున్నదో, ముంగీస అందమంటే నల్లగున్నది, కోతి అందమంటే తోక పెద్దగున్నది, పేయి చూస్తేనేమో పిల్లి లెక్కున్నది. ఏంది కావచ్చు అంటారా? పునుగు పిల్లి. ఇండ్లలా తిరిగేది కాదు, అడవిలుండేది. మన నారాయణపేట జిల్లా మద్దూర్లా ఒకళ్ళ ఇంటికొస్తే చూడుర్రి, పబ్లిక్ అంతా దీపాలు ముట్టించి అచ్చింతలేసుకుంటా పూజలు చేస్తున్నారు. ఎందుకంటే దాని యొక్క సెంటుని శ్రీవారికి ఉపయోగిస్తారని చెప్పి చెప్తున్నారు. అది వింత జీవి మన ఏరియాలో దొరకదు. అది సామాన్యంగా శేషాచలం కొండల్లో ఉంటది, తిరుపతి కొండల్లో ఉంటది. గదన్నట్టు పునుగు పిల్లి ఎంటికెలకేంచి తైలం తీసి శుక్రారం తిరుపతి ఎంకన్నకు అభిషేకం చేస్తారట. మళ్ళా కౌసు ముట్టదుల్లా, పండ్లు కూరగాయలే గుమ్ముతది. ఇక ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొడితే అచ్చి తీసుకుపోయినరు. మహబూబ్ పిల్లలు మరి తీసుకెళ్లి ఆ జూ ఉంటది, మినీ జూ ఉంటది, ఆ జూలో తీసుకెళ్లి కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళు కేర్ తీసుకొని దాన్ని సంరక్షిస్తారు. అడవులు ఇంత పోతం పెడుతుంటే ఒక్కొక్కటి ఊర్లలోకి వస్తున్నాయి అన్నట్టు.